హై ఫ్రెండ్స్, అందరికి జై శ్రీగణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి మన ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్, వరల్డ్ బిగ్గెస్ట్ ఫేమస్. సో చాలా మంది వెయిట్ చేస్తారు కదా 2025లో బాలాపూర్ గణేశుడు ఏ విధంగా ఉండబోతుందో, ఎట్లా ఉండబోతుందో అని చెప్పేసి. సో మూమెంట్ ఏంది కథ అని చెప్పేసి. సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడాల్సి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీకు మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ధూల్పేట్లో అయితే మనం వచ్చి ఇక్కడ గణేశుడి వీడియో అయితే తీయడం వచ్చిందండి. సో ఈసారి ఆల్మోస్ట్ కొన్ని వీడియోలో అయితే రిలీజ్ అయిపోయింది గణేశుడు ఏ విధంగా ఉండబోతుందో. కానీ మన దాంట్లో మాత్రం స్పెషల్ ఉండేది, ఎందుకంటే చాలా వరకు అప్డేట్స్ మన వీడియోలో అయితే వస్తుంది. మీరు ప్రతి ఒక్కరు చూడవచ్చు. కీటం వర్క్ కానివ్వండి, చేతిలో ఉన్న మనకు త్రిశూలం కానివ్వండి, హ్యాండ్స్లో ఉండే అన్ని కానివ్వండి, గద కానివ్వండి, అండ్ మూమెంట్లు కానివ్వండి, ఏదైనా సరే మన ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిపోతున్నాను. అతనికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. స్టార్ట్ ద వీడియో. లోపలికి వెళ్ళి చూద్దాం ప్రతి ఒక్క. సో గైస్, ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులో మనకు ఫస్ట్ విగ్రహం అండి. చూసుకోవచ్చు 2025లో ఏ విధంగా అయితే మనకు మోడల్ తయారు చేసి ఉన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపతి, భారీ బొజ్జ గణపతి అండి. జస్ట్ సిట్టింగ్ పొజిషన్. సో సిట్టింగ్ పొజిషన్ లో కూడా చాలా విధంగా చేస్తుంది. ఇక్కడ సోఫా మీద మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నారు గణపతి అయితే. అండ్ ఇక్కడ మనకు ఆశీర్వాద్ చేయి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ హోమ్ కూడా చాలా అద్భుతం వచ్చింది. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి బొజ్జ కూడా భారీగా ఉందండి. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అలంకారం కానివ్వండి, మనకు ఫేసింగ్ కానివ్వండి. అండ్ ఈసారి తొండం మాత్రం చాలా స్పెషల్గా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు లడ్డు చేయి కూడా చాలా భారీగా అయితే ఇక్కడ వచ్చింది చూసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ మనకు 2 హ్యాండ్స్ పైన మనకు అటు సైడ్ త్రిశూలం, ఇటు సైడ్ మనకు గొడ్డల